హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు పన్నీర్ కాజు కర్రీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ అయితే అచ్చు మనం హోటల్లో తింటే ఎలా ఉంటుందో, రెస్టారెంట్స్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా పన్నీర్నంతా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు, కాజులు కూడా ఒక 20 వరకు కాజులను ఇలా 2 వక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ టమాటాలని ప్యూరీ లాగా పట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, ఒక 10 కాజుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక పావు గంట సేపు నాననివ్వాలండి. ఒక పావు గంట సేపు నానిన తర్వాత దీన్ని కూడా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే జీడిపప్పు పలుకులు తీసుకున్నామో వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఇవి ఇలా కలర్ చేంజ్ అవుతాయి, క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం తీసుకున్న పన్నీర్ని అంతా కూడా వేసుకొని ఈ పన్నీర్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ని కూడా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుంది. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇందులోకి 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 బగారాకులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే మనకు అంత త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము టమాటా ప్యూరీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా ప్యూరీ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈ టమాటా ప్యూరీ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈలోపు కాజు అనేది బాగా నానిపోయింది కదండి. జీడిపప్పు పలుకులు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని టమాటా ప్యూరీ ఎంత వేగితే మనకు కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది.
మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంటుందండి. టమాటా ప్యూరీ అనేది వేగినట్టుగా అర్థం అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కాజు పేస్ట్ అనేది పట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పేస్ట్ పట్టి పెట్టుకున్న అది కూడా వేసుకొని సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. కాజు పేస్ట్ పట్టి ఇందులోకి వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. చూడండి ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయా లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని బాగా కలిపేసుకొని ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్, కాజు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పన్నీర్, కాజు అంతా కూడా ఇందులోకి వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి పట్టే విధంగా ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. కర్రీని అస్సలు మాడనివ్వద్దు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నామంటే చూడండి మన కర్రీ ఇలా అవుతుంది. ఈ స్టేజ్లో మనము 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే టేస్టీ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీతో, పుల్కాతో, నాన్స్తో, బటర్ నాన్ ఇలాంటి వాటితో అయితే చాలా బాగుంటుందన్నమాట. రైస్తో కూడా సూపర్గా ఉంటుందండి. ప్లెయిన్ రైస్ కానివ్వండి, జీరా రైస్, బగారా రైస్, ఇలా ఏ రైస్తో అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ స్టైల్లో తయారు చేసుకొని చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అచ్చు మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ అన్నమాట. మీరు ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా కనుక చేసి పెట్టామంటే వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. అంత మంచి రెసిపీ అన్నమాట.
ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.